ఫ్లైట్ టికెట్ల రీఫండ్ విషయంలో ఎయిర్లైన్స్ నిబంధనలను మార్చింది డీజీసీఏ. అవేంటో చూద్దాం. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న 48 hours లో ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే స్కెడ్యూల్లో మార్పులు చేసుకున్నా ప్రయాణికులపై ఎక్స్ట్రా ఛార్జెస్, అదనపు భారం ఏది పడదు. ఒకవేళ రీస్కెడ్యూల్ చేసుకున్న తర్వాత డేట్ మార్చుకుంటాం కదా, ఆ మార్చుకున్న డేట్ కి కనుక ఆనాటికి కనుక ఒకవేళ ఫ్లైట్ రేట్స్, టికెట్ రేట్స్ కనుక ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత 48 hours పాటు ప్రయాణికులకి ఎయిర్లైన్స్ లుక్ ఇన్ ఆప్షన్ కంపల్సరీ అందుబాటులో ఉంచాలి. ట్రావెల్ ఏజెంట్స్ లేదా ఏదైనా పోర్టల్ నుండి కనుక ప్రయాణికులు బుక్ చేసుకుంటే కనుక రీఫండ్ కి సంబంధించి, ఒకవేళ క్యాన్సిలేషన్ ఉంటే కనుక దానికి రీఫండ్ కి సంబంధించి ఎయిర్లైన్సే బాధ్యత తీసుకోవాలి. అండ్ రీఫండ్ అనేది ఎయిర్లైన్స్ 14 days లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ఒకవేళ ఒక టికెట్ ని ఆ ఎయిర్లైన్ కి సంబంధించిన వెబ్సైట్ లో కనుక బుక్ చేసుకుంటే 24 hours లోపు పేర్లో ఏమన్నా మార్పులుంటే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్. అండ్ ఒకవేళ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కి బుక్ చేసుకున్నారు, అది కూడా జస్ట్ ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది ప్రయాణానికి అనుకున్న టైంలో బుక్ చేసుకుంటే వాళ్ళకి లుక్ ఇన్ ఆప్షన్ ఉండదు. అదే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అయితే లుక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే ట్రావెల్ డేట్ నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఇక ఎమర్జెన్సీ కారణంగా కనుక క్యాన్సిల్ చేసుకుంటే, లైక్ ట్రావెలింగ్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇవ్వాల్సిందే. ఇవి డీజీసీఏ ఎయిర్లైన్స్ కి సంబంధించిన నిబంధనల్లో చేసిన మార్పులు.